రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ నాయకుడు బాలరెడ్డి హత్యకు గురయ్యాడనమాట. అసలు పూర్తి వివరాలేంటో మనం తెలుసుకుంటే, శుక్రవారం మధ్యాహ్నం దుబ్బాక మండలం రాజక్కపేట గ్రామానికి చెందిన బాలరెడ్డి వచ్చారన్నమాట. సో, పని ముగించుకొని తిరిగి చెల్లాపూర్‌లోని ఇంటికి బైక్‌పై బయలుదేరారాయన. సో, రాజక్కపేట గ్రామ శివారులో రాగానే కొందరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై కత్తులతో అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ముందుగా ఆయన్ని బైక్ ఆపి, సో, మీతో మేము మాట్లాడాలి అని జెప్పి కొన్ని మాటల్లో పెట్టి, కొన్ని సందర్భాల్లో పాత విషయాలన్నీ కూడా తీసుకొచ్చి, ఆయన మీదైతే ఒకేసారి అటాక్ చేశారన్నమాట కత్తులతోటి. సో, తీవ్రంగా గాయపడిన ఆయన బాలరెడ్డి అక్కడికక్కడే పాపం విలవిల్లాడుతూ మృతి చెందాడు. సో, ఆ సంఘటన చూసిన స్థానికులందరూ కూడాను వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన స్పాట్‌కి వచ్చి కేసు నమోదు చేసుకున్నారు. సో, క్లూజ్ టీమ్ సాయంతో దర్యాప్తు చేస్తా ఉన్నారన్నమాట. రాజకీయ కక్షలు, భూ వివాదం కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే, ఈ హత్య ఏ విధంగా జరిగింది? రాజకీయ కక్ష ద్వారా జరిగిందా? లేక బాలరెడ్డికి ఇంకేమైనా భూ వివాదాలు ఉన్నాయా? ఎందుకంటే, రాజకీయంలోని కొన్ని భూ వివాదాలు కూడా ఉంటాయి. కొన్ని భూమికి సంబంధించిన బెదిరింపులు కొన్ని కొన్ని చేస్తా ఉంటారు రాజకీయ నాయకులు. దాని మీద కొంతమంది కక్ష పెంచుకొని ఈ విధంగా అయితే దాడికి కూడా పాల్పడే అవకాశం ఉంటుంది. ఏ ఉద్దేశంతో అయితే ఇతన్ని చంపారని చెప్పేసి పోలీసులైతే క్లియర్‌గా ఎంక్వైరీ చేయడానికి సమాచారం అంతా సేకరిస్తా ఉన్నారు. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.